ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మీకు 3BHK అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయితే చూపించబోతున్నాను ఫ్రెండ్స్. మనకి ఈ ఫ్లాట్ వచ్చేసరికి మనకి 3BHK అయితే అవైలబుల్గా ఉంది. ఈ ఫ్లాట్ ఎస్ఎఫ్టీ వచ్చేసరికి మనకి 1800 ఎస్ఎఫ్టీ దాకా రావడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదంతా కూడా మనకి ఎంట్రన్స్ డోర్ కమ్ విండో అయితే ఇవ్వడం జరిగిందనమాట. విండో వచ్చేసరికి మనకి చూడండి సేఫ్టీ గ్రిల్స్ కూడా పెట్టడం జరిగింది 12mm రాడ్స్తో. అంతేకాకుండా ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చూడండి, మనకి వాల్ కాంబినేషన్ అంతేకాకుండా సీలింగ్ కాంబినేషన్ కలర్స్ అయితే ఒకే విధంగా తీసుకోవడం జరిగింది. ఇదంతా మనకి హాల్ ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదంతా వచ్చేసరికి టీవీ పార్టీషన్ అయితే ఇక్కడ చేయడం జరిగిందనమాట. ఇక్కడ చూడండి మనకి మంచి గ్రానైట్ ప్లాట్ఫామ్ అయితే ఇక్కడ తీసుకోవడం జరిగింది. మనకి హాల్ సైజ్ వచ్చేసరికి కూడా చాలా పెద్దగా అయితే రావడం జరిగిందనమాట. ఇక్కడ వరకు మనకి హాల్ అయితే తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈ ఏరియా వచ్చేసరికి డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్. ఇదంతా కూడా డైనింగ్ ఏరియా అనమాట. డైనింగ్ ఏరియా కూడా చూడండి చాలా పెద్దగా అయితే రావడం జరిగింది. 12x12 అయితే ఉండడం జరుగుతుంది అనమాట డైనింగ్ ఏరియా. ఇక్కడ కింద కూడా చూడండి అంతా కూడా బ్లాక్ బార్డరింగ్ అయితే తీసుకోవడం జరిగింది టైల్స్తో. ఇక్కడ వాష్ బేసిన్ అయితే ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేశారనమాట. ఈ లెఫ్ట్ అండ్ రైట్స్ వచ్చేసరికి మనకి గ్రానైట్ ప్లాట్ఫామ్ అయితే తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈ కిచెన్ ప్లాట్ఫామ్ కూడా చూడండి చాలా పెద్దగా అయితే రావడం జరిగింది బారుగా. అంతేకాకుండా ఇది ఒక 2 feet వరకు గ్రానైట్ ప్లాట్ఫామ్ అయితే ఉండబోతుంది అనమాట. ఇక్కడ కిచెన్ వాల్ టైల్స్ అంటించారు చూడండి ఫ్రెండ్స్. మంచి వాల్ టైల్స్ అయితే అంటించడం జరిగింది. కలర్ కాంబినేషన్ కూడా వీళ్ళకి సూటబుల్గా అయ్యే విధంగా అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు వీళ్ళు. కింద కూడా చూడండి మనకి అర్మార్లు కూడా బాగానే ఇచ్చారనమాట. ఇక్కడ మనకి చూడండి వాల్ ర్యాక్స్ కూడా స్టోరేజ్ పర్పస్ కింద పైన కూడా చూడండి ఫ్రెండ్స్. మనకి ఎంత సామాన్ ఉన్నా సరే స్టోరేజ్ పరంగా అయితే ఇక్కడ ఉపయోగపడుతుంది. ఇక్కడ చూడండి మనకి సాకెట్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇది వచ్చేసరికి బాల్కనీ ఏరియా ఫ్రెండ్స్. అంతేకాకుండా వాషింగ్ ఏరియా అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం అంతా కూడా అంట్లు గట్ట వాష్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి 2 taps అయితే అవైలబుల్గా ఉన్నాయి. రైట్ సైడ్ అయితే మనకి వాషింగ్ మెషిన్ పెట్టుకునే విధంగా అయితే ఇక్కడ వీళ్ళు సెటప్ అయితే చేశారనమాట. ఇక్కడ చూడండి మంచి వ్యూ కూడా కనబడుతుంది మీకు ఫ్రెండ్స్. ఈ ఫ్లాట్ వచ్చేసరికి మనకి ఏలూరు శాంతినగర్లో అయితే అవైలబుల్గా ఉంది. ఇది వచ్చేసరికి మనకి 2 రోడ్ల కార్నర్లో అయితే ఈ ఫ్లాట్ అయితే అవైలబుల్గా ఉందన్నమాట అమ్మకానికి. ఇది కిచెన్ పార్ట్ ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే రావడం జరిగింది కిచెన్ పార్ట్. ఇప్పుడు మీకు మాస్టర్ బెడ్రూమ్ అయితే చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఈ మాస్టర్ బెడ్రూమ్ చూడండి మనకి ఎంత పెద్దగా విశాలంగా అయితే రావడం జరిగిందనమాట. మొత్తం కూడా లైట్ బ్లూ కలర్ కాంబినేషన్ అయితే ఇక్కడ తీసుకోవడం జరిగింది పెయింట్స్. అంతేకాకుండా వీళ్ళు వాడిన మెటీరియల్ కూడా చాలా మంచి ప్రైమ్ మెటీరియల్ అయితే ఇక్కడ వాడడం జరిగిందనమాట. ఇప్పుడు ఒక విండో అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. చూడండి మనకి డబుల్ ట్రాక్ విండో ఇది. ఇక్కడ కూడా గ్రానైట్ ప్లాట్ఫామ్ అయితే తీసుకోవడం జరిగింది. ఫ్రేమింగ్ వర్క్ చేయలేదు విండోకి. అంతేకాకుండా ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్లో మనకి వాల్ ర్యాక్స్ కూడా చాలా పెద్దగా అయితే రావడం జరిగిందనమాట. ఇది వచ్చేసరికి అటాచ్డ్ బాత్రూమ్ ఫ్రెండ్స్. ఇది వాష్ బేసిన్. అంతేకాకుండా వీళ్ళు ఇక్కడ వాడిన సూట్ కంబోర్డ్ కూడా మంచి ప్రైమ్ కంబోర్డ్ అయితే ఇక్కడ తీసుకోవడం జరిగింది. జాన్సన్ కంపెనీ అయితే ఇక్కడ వీళ్ళు యూజ్ చేశారు. ఇక్కడ వీళ్ళు వాడిన వాల్ టైల్స్ కూడా చూడండి ఫ్రెండ్స్. మంచి బాత్రూమ్ వాల్ టైల్స్ అయితే ఇక్కడ వీళ్ళు తీసుకున్నారు. వీళ్ళు స్ట్రెచబుల్ వాల్ టైల్స్ అయితే ఇక్కడ వాడడం జరిగిందనమాట. వీళ్ళు వాడిన ట్యాప్స్ అంతేకాకుండా కంబోర్డ్స్ అంతా కూడా మంచి ప్రైమ్ క్వాలిటీ అయితే ఇక్కడ తీసుకోవడం జరిగింది వీళ్ళు ఇక్కడ. ఫ్రెండ్స్ ఎవరికైనా సరే ఈ ఫ్లాట్ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో మా నెంబర్ అయితే ఉంటుంది, కాంటాక్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మనది జేపీ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ ఆఫీస్ ఫ్రెండ్స్. ఇది వీళ్ళు ఇక్కడ వాడిన డోర్స్ కూడా చూడండి మంచి ప్రీమియం డోర్స్ అయితే వాడారు. మనకి సెంటర్లో కూడా మంచి స్టీల్ స్ట్రిప్స్ అయితే ఇక్కడ రావడం జరిగిందనమాట. ఇది వచ్చేసరికి చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక బెడ్రూమ్ అనమాట. మాస్టర్ కమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అని చెప్పుకోవచ్చు. ఈ ఇంటి వెంటిలేషన్ విషయానికి వచ్చేసరికి ఎటు చూసినా మనకి వెంటిలేషన్కి అయితే ఇబ్బంది ఉండదు. ఎందుకంటే 2 రోడ్ల కార్నర్ కాబట్టి వెంటిలేషన్ కూడా చాలా బాగా అయితే రావడం జరిగింది. ఇక్కడ కూడా చూడండి ఫ్రెండ్స్ మనకి డబల్ డోర్ విండో అయితే తీసుకున్నారు వీళ్ళు ఇక్కడ. ఫ్రెండ్స్ ఈ వీడియో చూడడం వల్ల కొత్తగా ఎవరైనా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకున్నా కూడా వాళ్ళకి కూడా ఒక అవగాహన అయితే ఉంటుంది. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే
సర్చింగ్లో ఉంటే ఈ వీడియో ఖచ్చితంగా వాళ్ళకైతే షేర్ చేయండి ఫ్రెండ్స్. దీనికి ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఇది. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ బెడ్రూమ్కి ఇది బాల్కనీ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ ఒక వాష్ బేసిన్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది చూడండి ఫ్రెండ్స్, మనకి వ్యూ పాయింట్ కూడా చాలా అందంగా అయితే ఉంటుంది. అవుట్ సైడ్ మనకి చిన్న కాలువ అయితే ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. వాటర్ ఫాల్లా ఉంటుంది అది. ఈ ఇటు నుంచి వచ్చేసరికి మనకి డైనింగ్ ఏరియాకి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు 3వ బెడ్రూమ్ అయితే చూపించబోతున్నాను. ఇదంతా కూడా హాల్ చూడండి ఫ్రెండ్స్, మనకి 20x12 అలా ఉంటుంది ఫ్రెండ్స్ హాల్ సైజు. ఇక్కడ రైట్ సైడ్లో అయితే పూజా గది అయితే తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. మనకి ఈశాన్యంలో పూజా గది కూడా చూడండి, మనకి 4 పట్టే విధంగా అయితే ఉంది. అంతేకాకుండా వీళ్ళు ఇక్కడ చూడండి ప్లాట్ఫామ్ కూడా మంచి గ్రానైట్ ప్లాట్ఫామ్ అయితే ఇక్కడ వీళ్ళు తీసుకున్నారు. లెఫ్ట్ సైడ్ కూడా చూడండి మంచి విండో అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారనమాట వెంటిలేషన్కి. పైన స్వస్తిక్ డిజైన్ అయితే వీళ్ళు ఇక్కడ తీసుకోవడం జరిగింది. దీనికి ఆపోజిట్లోనే ఒక బెడ్రూమ్ అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది. ఇప్పుడు మీరు చూసిన అన్ని బెడ్రూమ్స్ కూడా 6x6 మంచాలు పట్టే విధంగానే ఈ ఫ్లాట్ అయితే డిజైన్ చేయడం జరిగిందనమాట. ప్లానింగ్ అంతా కూడా అలాగే ఉంటుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, సీలింగ్ అది మొత్తం కలర్ కాంబినేషన్ అంతా కూడా మంచి డీసెంట్ లుక్తో అయితే కలర్ కాంబినేషన్ అయితే తీసుకోవడం జరిగిందనమాట అన్ని రూమ్స్కి. ఈ బెడ్రూమ్కి ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఫ్రెండ్స్. ఇది చూడండి, మనకి ఇది విశాలంగానే బాగానే ఉందన్నమాట. 4x6 అయితే రావడం జరిగింది. ఇక్కడ మనకి అటక కూడా ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్. పైన వెంటిలేషన్ కూడా మనకి ఇబ్బంది ఎటువంటిది లేదనమాట. కొన్ని అపార్ట్మెంట్లో ఫ్లాట్లకి అయితే గాలి వెలుతురు లేకుండా ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేసరికి గాలి వెలుతురుకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఈ ఫ్లాట్ ప్రైస్ వచ్చేసరికి మనకి 52 lakhs అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. ఫైనల్ అయితే ఏమీ కాదు, మాట్లాడుకునే అవకాశం అయితే ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఏలూరు ప్రజలకు విజ్ఞప్తి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బిల్డింగ్స్, సైట్స్ అమ్మదలిచిన కొనదలిచిన వివరాలు తెలుసుకోండి. మన ఏలూరు ఛానల్ని సపోర్ట్ చేయండి. జేపీ రియల్ ఎస్టేట్స్ అండ్ కన్స్ట్రక్షన్ చాలా నమ్మకమైన సంస్థ.